ఇండస్ట్రీ అంతా ఓజీ మానియానే. సుజిత్ మ్యాజిక్ చేశాడు. పవర్ స్టార్ ను డబుల్ పవర్ఫుల్ గా చూపించాడు. గ్యాంగ్స్టర్ గా డ్రామా మొదట్నుంచే ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించాడు. ఎవరు ఏమన్నా బొమ్మ సూపర్ డూపర్ హిట్. కానీ సూపర్ హిట్ సినిమాలో కూడా చిన్న చిన్న మైనస్లు కామనే కదా. ఇప్పుడు ఓజీలో మైనస్లు మాట్లాడుకుందాం. సుజిత్ తీసుకున్నది చాలా డిఫరెంట్ టేకింగ్. పవన్ కళ్యాణ్ ను చాలా స్టైలిష్ గా చూపించారు. అయితే సినిమా కథను చాలా లాగ్ చేసి చాలా స్లోగా తీసుకొచ్చారు. మేబీ స్టోరీ జనాల్లోకి మెల్లగా ఎక్కించాలనో ఏమో కొంచెం డ్రాగ్ చేసినట్లు అనిపించింది. ఇక సెకండ్ పాయింట్, ముఖ్యంగా మొదటి భాగంలో చాలాసేపు పవన్ కళ్యాణ్ కనిపించకపోవడం ప్రేక్షకులకు కొంత బోర్ కొట్టించేస్తుంది. ఇక థర్డ్ పాయింట్, ఇంటర్వెల్ తర్వాత హై మూమెంట్స్ సరిగ్గా పండకపోవడం. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన 20 నిమిషాల తర్వాత ఈ చిన్న నిరాశ ఫ్యాన్స్కు కలగొచ్చు. శ్రేయారెడ్డి లాంటి బెస్ట్ యాక్టర్ను సుజిత్ సరిగ్గా వాడుకోలేదని అనిపిస్తుంది. ఆమెను ట్రైలర్లో లేడీ టైగర్లా చూపించి తీరా సినిమాలోకొచ్చేసరికి అంత ఇంపాక్ట్ ఏం లేదనిపించింది. ఇలాంటివి ఏమున్నా సినిమా సూపరే, కానీ చిన్న చిన్న పాయింట్స్ ఇవి కూడా సుజిత్ పట్టించుకుని ఉంటే ఇంకా బ్లాక్ బస్టర్లా అనిపించేది. ఏది ఏమైనా కలెక్షన్లొచ్చేస్తాయి, అది మాత్రం పక్కా.